అనిక బెడ్రూంలో ఒంటరిగా కుర్చీలో కూర్చుంది. పాత అద్దం ముందు జుట్టు దువ్వుకుంటోంది. లైటు కొద్దిసేపు మెరుస్తుంది. అద్దంలో ఆమె ప్రతిబింబం సరిగా కదలడం లేదు. ఆ ప్రతిబింబం ఒక్కసారిగా నవ్వడం ఆపేసింది. ఆమె చేతి నెమ్మదిగా ఆగిపోతుంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి అద్దంపై దుమ్ము తుడుస్తుంది. అకస్మాత్తుగా అద్దం లోపల ఆమె ప్రతిబింబం చెడుగా నవ్వుతుంది. కళ్ళు ఎర్రగా మెరుస్తాయి. ఆ ప్రతిబింబం చేతిలో రక్తం తడిసిన ముద్దు కనిపిస్తుంది. అనికా చేతులు శుభ్రమే, కాని అద్దం లోపల ఆమె ప్రతిబింబం అద్దం మీద తట్టి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఒక బలమైన చప్పుడుతో అద్దం పగిలిపోతుంది. ముక్కలు నేలమీద పడతాయి. మెల్లగా వెనుక నుండి స్వరం వినిపిస్తుంది. నువ్వు బాగా కనిపిస్తున్నావు, ఇప్పుడు నా వంతు. Subscribe to my channel.